కానీ డిపాజిట్కి అన్లిమిటెడ్. సో ఎట్లా చూస్తాం? ఎందుకంటే బీజేపీ వాళ్ళకి అంత ఇష్టసాన్యూరంగా అయిపోయింది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఏదంటే ఇప్పుడు మీకు 500 నోటు 1000 నోటు పాతది బంద్ చేసారు. ఎందుకు? సరే బ్లాక్ మనీ ఉంది అని బంద్ చేసారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉండే వాళ్ళ స్విస్ బ్యాంకులలో 100 కోట్లు ఉండే 1000 కోట్లు ఉండే, మేము తీస్తాము చేస్తాం 100 మాటలు చెప్పి మీరు గద్దె మీద కూసురు. సరే గద్దె మీద కూర్చున్నాక ఏం చేసారు? 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు చేంజ్ చేసారు. ప్రతి గైడ్ లైన్స్ ప్రకారం బీజేపీ అన్న చెప్తుండు కదా, ప్రతి 5 సంవత్సరాలకి నోట్లు మార్చాలని. మళ్ళీ ఇప్పుడు 2000 నోట్లతో పాటు 500 నోట్లు కూడా మారుస్తారా? అది కూడా ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఆర్బీఐ చుట్టూ మోదీ చేతిలో ఉంది, అడిగేటోళ్ళు లేడు. ఇష్టం ఉన్నట్టు మార్చుడే. మీరు ఏం చేసిరు? భ్రష్టాచారం అని చెప్పి భ్రష్టాచారం మీ ఆధ్వర్యంలోనే ఎక్కువైతుంది, మీ ఆధ్వర్యంలోనే ఎక్కువైతుంది. ఎవరు అదాని ఎవరు అంబానీ ఎక్కడుండే ఎన్ని రోజులు? ఈ బీజేపీ వచ్చిన తర్వాత అదాని అంబానీ బయట కనిపిస్తున్నారు, వేరెవరైనా కనిపిస్తున్నారా? ఎవరు అడిగేటోళ్ళు లేక సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతులు ఉంది కాబట్టి ఎంతవరకు మీరు ఏం చేసినా ప్రతిదీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందేనా? ప్రజలకి అంటే ఇప్పుడు మీరు చేయాలనుకుంటారు. ఇప్పుడు నా 29 రాష్ట్రాలు ఉన్నాయి. కమ్సే మినిమం మీరు ఒక ఒపీనియన్ తీసుకోవాలి కదా. మేము ఈ 2000 నోట్లు బంద్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు బంద్ ఏందన్నా? ఇలా వీళ్ళు అఫీషియల్ గా ఇప్పుడు చెప్తారు, అన్అఫీషియల్ గా 1 ఇయర్ కింద నుంచే బంద్ చేసారు. వీళ్ళు 1 ఇయర్ కింద నుంచి బ్యాంకులలో ఒక నోట్ ఇస్తలేరు. 2000 నోట్లు 1 ఇయర్ నుంచి ఒక నోట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మీరు అంటారు డిమానిటైజేషన్, మరి వచ్చిన నోట్లు మళ్ళీ రిటర్న్ ఇస్తారా? ఇయ్యరు. మార్చుకోండి అంటారు. మార్చుకోండి అయిపోయి 2000 ఇచ్చినప్పుడు మళ్ళీ రావు. అవి మళ్ళీ ఎక్కడ పోతాయి? మళ్ళీ ఇది తెలియదు. మళ్ళీ పాత నోట్లు దానికి తెలియదు. అదే మరి ఆర్బీఐ కూడా ఎక్కడ పోతాయి? అడిగేటోళ్ళు లేడు. మళ్ళీ ఇప్పుడు కొత్త నోటు తెస్తారేమో 2000 తీసి ఇంకో కొత్త నోటు తెస్తారు. అంటే ఎవరిచ్చిన హక్కు మీకు ఇది? ఇప్పుడు లాస్ట్ 1500 నోటేమో బీజేపీ గవర్నమెంట్ చెప్పింది మేము బ్యాన్ చేస్తున్నామని. ఇప్పుడు ఇది చెప్తే మెడకి చెప్పుల దండలు వేస్తారా నాయన మేము వద్దని ఆర్బీఐతో చెప్పిపించారు. గత 4-5 రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసిరు. కేసీఆర్ గారు కంపారిజన్ ఎవరు రారండి? కేసీఆర్ గారు చేసినట్టు ఎవరు చేస్తారు? ఇవాళ భారతదేశం చూడండి, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినదా? ఏ రాష్ట్రం అభివృద్ధి చెందుతలేదు, చెందదు కూడా. మేము రాసిస్తాం. ఇప్పుడిప్పుడే మేము నేషనల్ పోతున్నాం. ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూడండి భారతదేశం కూడా ఎట్లా డెవలప్మెంట్ చేస్తాము. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందా? అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు చూసుకోండి ఎంత డెవలప్మెంట్ అయిందో. మేము ఇలాంటి ఏం తప్ప మాకు అవసరం కూడా లేదు.